వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తలోని ప్రధానాంశాలు. అమెరికా 20 దేశాలపై సుంకాలు విధించినప్పటికీ భారతదేశం తప్పించుకుంది. బీహార్లో ఓటర్ జాబితా పునఃసమీక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను గురువారం విచారించనున్న సుప్రీంకోర్టు. మహారాష్ట్రలో పీరియడ్ చెక్ కోసం బాలికలను బట్టలు విప్పించారు. ప్రిన్సిపల్, ఉద్యోగిని అరెస్ట్. అమెరికా 20 దేశాలపై సుంకాలు విధించినప్పటికీ భారతదేశం దాని నుండి తప్పించుకుంది. దీనికి సంబంధించి మనకు అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నందున భారతదేశానికి 3 వారాల ఉపశమనం లభించిందని, యుఎస్ టారిఫ్ల గడువు సమీపిస్తున్నందున చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని దేశాలు కొత్త సుంకాలతో పోరాడుతున్నాయి. అయితే ఆగస్టు 1, 2025న యుఎస్ టారిఫ్లు తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులకు ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే 2 దేశాలు ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం కోసం చర్చల్లో నిమగ్నమై ఉన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం 6 వాణిజ్య భాగస్వాములకు సుంకాల లేఖలను పంపారు. రాత్రి తర్వాత మరిన్ని దేశాలపై దిగుమతి పన్నులను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 1 నుండి అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే ఆ దేశాల ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాలను వివరిస్తూ ట్రంప్ పరిపాలన సోమవారం 14 దేశాలకు మొదటి విడత లేఖలను పంపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన లేఖలను అందుకున్న దేశాలలో బంగ్లాదేశ్, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, థాయిలాండ్, దక్షిణాఫ్రికా, బోస్నియా, హెర్జగోవినా, కంబోడియా, కజకిస్తాన్, లావో, సెర్బియా, ట్యూనీషియా ఉన్నాయి. బుధవారం లిబియా, ఇరాక్, అల్జీరియా 30%, మోల్డోవా, బ్రూనై 25% మరియు ఫిలిప్పీన్స్ 20% ఇప్పటి వరకు సుంకాల లేఖలను అందుకున్నాయి. ఏప్రిల్ 2న అమెరికా భారతీయ వస్తువులపై అదనంగా 26% పరస్పర సుంకాన్ని విధించింది. కానీ జూలై 9 వరకు 90 రోజుల పాటు దానిని నిలిపివేసింది. ఇప్పుడు దానిని ఆగస్టు 1కి వాయిదా వేసింది. అయితే అమెరికా విధించిన 10% బేస్ లైన్ సుంకం అమల్లో ఉంది. 2021-22 వరకు అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో వస్తువులలో ద్వైపాక్షిక వాణిజ్యం $131.84 బిలియన్ల వద్ద ఉంది. బీహార్లో ఓటర్ల జాబితాలపై ప్రత్యేక విశేష పునఃసమీక్ష స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈఎస్ఐ జూన్ 26న ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం జూలై 10న విచారించనుంది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రచురించబడిన కారణ పట్టిక ప్రకారం న్యాయమూర్తులు సుధాంశు ధులియా మరియు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, గోపాల్ శంకర్ నారాయణన్, షాదన్ ఫరాసత్ తదితరులు ఆధ్వర్యంలో పిటిషనర్ల తరపున ఈ కేసు తక్షణ విచారణకు వినిపించడంతో ధులియా ధర్మాసనం సోమవారం దీనిని అత్యవసరంగా నమోదు చేయడానికి అంగీకరించింది. ఈ పిటిషన్లలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశం అన్యాయంగా మరియు చట్టపరమైన ప్రక్రియ లేకుండా లక్షలాది ఓటర్లను వారి ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కోల్పోయేలా చేయవచ్చని, ఇది స్వేచ్ఛ మరియు నిష్పక్షపాత ఎన్నికలను ప్రమాదంలో పడేస్తుందని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగిస్తుందని వాదిస్తున్నారు. ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ భాగమని పిటిషనర్లు స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తన పిటిషన్లో బీహార్లో జరుగుతున్న ఈ ప్రక్రియ పశ్చిమ బెంగాల్లోనూ పునరావృతమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఓటర్ల జాబితా పునఃసమీక్ష చేపట్టకుండా ఎన్నికల సంఘాన్ని ఆపాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. ఆమె విజ్ఞప్తి ప్రకారం ఓటర్లు ఇప్పటికే పలు ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ ఇప్పుడు మళ్లీ వారి అర్హతను పత్రాల ద్వారా నిరూపించాల్సిందిగా కోరడాన్ని అసంబద్ధమైనదిగా పేర్కొన్నారు. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి జరుగుతుందని మొయిత్రా తన న్యాయవాది నేహా రాథీ ద్వారా తెలిపారు. మహారాష్ట్ర థానే జిల్లా షాపూర్లోని ఆర్ఎస్ దమానీ స్కూల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్కూల్లో సుమారు 10 మంది బాలికల బట్టలు విప్పించి పీరియడ్స్ జరుగుతున్నాయా అని తనిఖీలు చేసినట్టు ఆరోపణలు రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బుధవారం నాడు స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఓ మహిళా అటెండెంట్ను అరెస్ట్ చేశారు. అదే సమయంలో 4 టీచర్లతో పాటు 2 ట్రస్టీలపై కేసు నమోదైంది. తల్లిదండ్రుల ఆందోళనలతో పోలీసులు కేసు నమోదు చేశారు. థానే రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దారుణ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట నిరసన చేపట్టడంతో పోలీసు దర్యాప్తు మొదలైంది. బుధవారం అరెస్టైన వారిని గురువారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల ప్రకారం స్కూల్ టాయిలెట్లో రక్తపు మచ్చలు కనిపించడంతో సిబ్బంది ఈ విషయాన్ని ప్రిన్సిపాల్కు తెలియజేశారు. అనంతరం క్లాస్ 5 నుంచి 10వ తరగతి వరకు చదివే బాలికలందరినీ హాల్లోకి రప్పించారు. అక్కడ టాయిలెట్లో ఉన్న రక్తపు మచ్చల ఫోటోలను ప్రొజెక్టర్ ద్వారా చూపించారు.
బాలికలను మీకు పీరియడ్స్ జరుగుతున్నాయా అని అడిగి కొందరు విద్యార్థులు చేతులు పైకి ఎత్తిన వెంటనే వారి వేలిముద్రలను గుర్తింపుగా తీసుకున్నారు. మిగిలిన విద్యార్థుల్ని టాయిలెట్కు తీసుకువెళ్లి బలవంతంగా బట్టలు విప్పించి శారీరక తనిఖీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మానసిక హింసకు గురైన విద్యార్థులు ఒక బాలికపై ప్రిన్సిపల్ నీకు పీరియడ్స్ లేవు కదా, అయితే శానిటరీ ప్యాడ్ ఎందుకు వాడుతున్నావు అని ప్రశ్నించారని, ఆమెను అబద్ధం చెబుతున్నామంటూ బలవంతంగా వేలిముద్ర గుర్తింపు తీసుకున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ దారుణాన్ని తట్టుకోలేక విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పడంతో స్కూల్ ఎదుట భారీ ఆందోళన జరిగింది. ఓ తల్లి ఫిర్యాదు చేస్తూ ఇది బాలికల పట్ల మానసిక హింస అని పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా షాపూర్ పోలీసులు ప్రిన్సిపల్ మరియు 4 టీచర్లు, మహిళా అటెండెంట్, 2 ట్రస్టీలపై భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 74కు మరియు స్త్రీల పట్ల మర్యాదగా హరించే ఉద్దేశంతో బలవంతపు శారీరక దాడి సెక్షన్ 76 బట్టలు ఇప్పించే ఉద్దేశంతో శారీరక దాడి మరియు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన థానే రూరల్ అదనపు పోలీసు అధికారి రాహుల్ జల్తే మాట్లాడుతూ, మేము విద్యార్థులు వారి తల్లిదండ్రుల వాంగ్మూలాలు తీసుకుంటున్నాం. పూర్తిగా ఏం జరిగిందో గుర్తించి నేరం చేసిన వారిపై కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది అని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.